నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. రీసెంట్ గా March 15th మన దివ్వెల మాధురి గారు అండ్ అలాగే దువ్వాడ శ్రీనివాస్ గారు కలిపి ఒక కొత్త ఫేజ్ ని స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. రీసెంట్ గా మన కాంచీపురం వకులా సిల్క్స్ అనే ఒక స్టోర్ ని ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈ స్టోర్ లో మెయిన్ గా ఏంటి అంటే ఆడవాళ్ళకి సంబంధించి ప్రతి శారీ ఫంక్షన్ కావాల్సిన ప్రతి శారీని కూడా వాళ్ళు మనకి అవైలబుల్ గా తీసుకొచ్చారనమాట. లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్కరు కూడా మనం కొనగలే ధరలోనే మనకి తీసుకురావడం జరిగింది. లైక్ 500 రూపీస్ కాస్ట్ నుంచి ఇక్కడ శారీస్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో అసలు ఆ శారీస్ ఎలా ఉన్నాయి అనేది మనం చూద్దామా. అండ్ అలాగే మన కాంచీపురం వకులా సిల్క్స్ ఓపెనింగ్ కి మన నిధి అగర్వాల్ గారు కూడా రావడం జరిగింది. ఆవిడతో పాటు చాలా మంది సెలబ్రిటీస్ కూడా వచ్చారు. సో మరి చాలా మంది రివ్యూస్ కూడా ఇచ్చారు, చాలా బాగున్నాయి శారీస్ మాత్రం చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయని. సో మనం కూడా వెళ్దాం. అండ్ ఈ స్టోర్ వచ్చేసి ఎక్కడుంది అని అంటే మన మదీనాగూడ దగ్గర క్రోమా స్టోర్ పక్కన మనకి వకులా సిల్క్స్ అని ఒక గోల్డ్ కలర్ కోటింగ్ తో ఈ స్టోర్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి గూగుల్లో కూడా ఇది కనిపిస్తుంది. మనం వకులా సిల్క్స్ అని కొట్టంగానే మనకు వస్తుంది. సో మనమైతే ప్రెసెంట్ వకులా సిల్క్స్ స్టోర్ ముందైతే ఉన్నాము. ఒకసారి లోపలికి వెళ్ళి అసలు మనం మాధురి గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అండ్ అలాగే అసలు ఎలాంటి రేంజ్ నుంచి ఎలాంటి రేంజ్ వరకు ఉన్నాయి, అసలు శారీస్ ఎలా ఉన్నాయి అనేది లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. మనం స్టోర్ లోపలికి అయితే వచ్చేసాము. మనతో పాటు మాధురి గారు కూడా ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే, బాగున్నారా? ఆ రోజు మనం స్టోర్ ఓపెనింగ్ కి వచ్చి మాట్లాడాము. కాకపోతే మన వీడియో కోసం, మన వ్యూవర్స్ కోసం అసలు ఈ వకులా సిల్క్స్, ఈ కాంచీపురం వకులా సిల్క్స్ అనే ఈ స్టోర్ ని అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? నాకు ముందు నుంచి కూడా శారీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. నాకు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదగడం కూడా ఇష్టమే. ఇదివరకు చాలా బిజినెస్ చేశాను, కానీ ఆ పాలిటిక్స్ వల్ల కొంచెం గ్యాప్ వచ్చి బిజినెస్ ఆపాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం గ్యాప్ రావడం వల్ల ఎప్పటి నుంచో నాకు దీని మీద ఇంట్రెస్ట్ శ్రీనివాస్ గారు గమనించి మళ్ళీ నన్ను ఎంకరేజ్ చేసి దీన్ని స్టార్ట్ చేసేలా చేశారు. ఇది పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే నాకు ఒక ప్యాషన్, ఇదంతా ఇష్టం ఈ ప్యాషన్ మీద. సో అందుకని ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, మరి వకులా సిల్క్స్ అనే పేరు అసలు ఎవరు సజెస్ట్ చేశారు? అసలు ఈ పేరు ఎందుకు పెట్టాలి? అది శ్రీనివాస్ గారే సజెస్ట్ చేశారు. శ్రీనివాస్ గారు నేను వెంకటేశ్వర స్వామి భక్తులం యాక్చువల్లీ. ఓకే. సో వెంకటేశ్వర స్వామి మదర్ నేమ్ వకుల. అవును. సో వెంకటేశ్వర స్వామి గారి కళ్యాణం వకులాదేవి దగ్గరుండి చేసిందంట. సో అందుకని ఆ నేమ్ ని సజెస్ట్ చేసుకుని శ్రీనివాస్ గారు చెప్తే వకులా సిల్క్స్ అని పెట్టారు. నార్మల్ గా ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటది అంటారు. సో ఒక ఆడది విజయం వెనుక ఒక మగవాడు ఉన్నట్టు మీ విజయం వెనుక శ్రీనివాస్ గారు ఉన్నారు అని చెప్పారు. నా దృష్టిలో ప్రతి ఒక్క మగవాడి విజయం వెనుక ఆడది ఉంటుంది, ప్రతి ఆడదాని విజయం వెనుక కూడా మగవాడు ఉంటారు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లో ఎవరు ఎదగాలన్నా కూడా ఇంకొకరు సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఒక వైఫ్ ఎదగాలంటే తన హస్బెండ్ సపోర్ట్ చేయాలి, ఒక హస్బెండ్ ఎదగాలంటే వైఫ్ సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా ఎవరు ముందుకు వెళ్ళాలన్నా, ఎవరు షైన్ అవ్వాలన్నా ఖచ్చితంగా ఇరువురు సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో నా ఈ సక్సెస్ కి బిగ్ సపోర్ట్ ఎవరంటే శ్రీనివాస్ గారు. గ్రేట్ మ్యామ్. అసలు నేను స్టోర్ లోకి రాగానే ఆ రోజు షాప్ ఓపెనింగ్ వచ్చి చూసాను, చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. అండ్ మన బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి, చూడడానికి కూడా చాలా కళ్ళకి అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి. సో మరి ఇవన్నీ ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి, లైక్ ఎక్కడి నుంచి? ఆల్ ఓవర్ ఇండియా నుంచి శారీ కలెక్షన్స్ అన్ని తీసుకొచ్చాను. దీనికోసం 1 year నుంచి కష్టపడుతున్నాను. ఆల్ ఓవర్ ఇండియా నుంచి శారీస్ తీసుకొచ్చాను. మెయిన్ గా హ్యాండ్లూమ్స్ అనేవి సొంతంగా మగ్గాలు ఏర్పాటు చేసుకుని హ్యాండ్లూమ్ వీవింగ్ అయితే చేస్తున్నాం. ఎస్, హ్యాండ్లూమ్ వీవింగ్స్ అన్ని ఓన్ గా చేపిస్తున్నాం. మిగతా శారీస్ అన్ని మిగతా అన్ని ప్లేసెస్ కి వెళ్ళి దగ్గరుండి సెలెక్ట్ చేసి తీసుకొచ్చింది. దీనికోసం 1 year నుంచి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. గ్రేట్ మ్యామ్. అసలు మనకి శారీస్ అంటేనే మన తెలుగు వాళ్ళకి గుర్తొచ్చేది కాంచీపురం. సో అలాంటిది కాంచీపురం వకులా సిల్క్స్ అంటే ఇంకా బ్రాండ్ అది అని చెప్పుకోవచ్చు. సో మెయిన్ గా క్వాలిటీ పరంగా ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారు? క్వాలిటీ వచ్చిన ప్రతి ఒక్కరు చెప్తున్నారు క్వాలిటీ 100% ప్యూర్ ఉందని. ఎందుకంటే క్వాలిటీలో రాజీ పడాల్సిన అవసరం లేదు. మీరు టచ్ చేస్తేనే, శారీ టచ్ చేస్తేనే మీరు ఒక శారీ తీసుకోండి, దీన్ని టచ్ చేస్తే మీకు ఆ ఫీల్ తెలుస్తుంది ఇది ఎంత ప్యూర్ హ్యాండ్లూమ్ అనేది. ఈ వీవింగ్ ఇలా మీకు టచ్ లోనే తెలిసిపోతుంది.
చాలా పబ్లిక్ కూడా ఇది చెప్తున్నారు మ్మ్. మేడం 100% ప్యూర్ సారీస్ మాకు టచ్ చేస్తేనే తెలుస్తుంది ఎంత ప్యూర్ అనేది అని. ఈ 100% ప్యూర్ హ్యాండ్లూమ్స్ విత్ 100% టెస్టెడ్ జరీతో, ఓకే ఇదంతా కూడా గోల్డ్ జరీతో వివింగ్ చేయించి టెస్టెడ్ జరీ 100% ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్. ఓకే మనం ఆ రోజు మాట్లాడుకున్నాం మేము ఒక 500 కాస్ట్ నుంచి స్టార్ట్ అయిద్దని అవును. చెప్పారు. సో మాక్సిమం ఎంత రేట్ ఉంటుంది మ్యామ్? అంటే ఎంత రేట్ వరకు మాక్సిమం ఇక్కడ ఉన్నాయి ఒక 3-4 lakhs వరకు 3-4 lakhs వరకు మ్మ్. ఉన్నాయి. ఓకే అంటే ఇప్పుడు దగ్గరలో మన చుట్టుపక్కల చాలా స్టోర్స్ ఉన్నాయి, ఎందుకు ఒకలా సిల్క్స్ కి రావాలి అంటే ఏం చెప్తారు? నేను ఇదే చెప్తున్నాను, అన్ని స్టోర్స్ లో అన్ని సారీస్ ఒకేలాంటి ఉండొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే మాక్సిమం ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న కలెక్షన్స్ అందరూ షాప్స్ తీసుకొస్తారు, కానీ చాలా మంది పవర్ లూమ్స్ యూస్ చేస్తారు. మేము 100% హ్యాండ్లూమ్స్ యూస్ చేస్తున్నాం. Yes. మీరు అన్ని షాప్స్ లో ఉన్న కలెక్షన్స్ చూడండి, మా షాప్ లో ఉన్న కలెక్షన్ చూడండి, మీరు టచ్ చేసి చూడండి అండ్ ప్రైస్ వేరియేషన్ చూడండి. Yes. అక్కడ ప్రైస్ చూడండి, ఇక్కడ ప్రైస్ చూడండి. అదే చెప్తున్నా, ఏదో అక్కడ లేని వెరైటీస్ మా దగ్గర ఉంటాయని అబద్ధాలు చెప్పను. కానీ కొన్ని వింటేజ్ కలెక్షన్స్ కలర్ కాంట్రాస్ట్ అయితే నేను దగ్గర నుండి వివింగ్ చేయించుకున్నాను కాబట్టి మిగతా షాప్స్ లో కంపేర్ చేస్తే ఇక్కడ కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి. ఏమైనా కలర్ కాంట్రాస్ట్ రేర్ కాంబినేషన్స్ ఇవన్నీ ఉంటాయి, నా టేస్ట్ తగ్గట్టు ఉంటాయి. ప్రతి ఒక్కటి హ్యాండ్ పిక్ ఉంటుంది, దగ్గర నుండి చేయించుకున్న శారీ ఉంటుంది. అండ్ మెయిన్లీ కాస్ట్ అక్కడ కంటే ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది. 500 నుంచి స్టార్టింగ్ అంటేనే ప్రతి మ్మ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా వచ్చి హ్యాపీగా తీసుకుని వెళ్ళొచ్చు. సో మ్యామ్ ఇప్పటికి నియర్లీ ఒక 20 days దగ్గర అవుతుంది మన స్టోర్ ఓపెన్ అయ్యి. సో పబ్లిక్ రియాక్షన్స్ గానీ అంటే వచ్చే వాళ్ళు కానీ కస్టమర్స్ వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఎలాంటి రివ్యూస్ ఇస్తున్నారు? పబ్లిక్ రియాక్షన్స్ అంటే అసలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎంత బాగా నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు, ఎంత సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ లవ్ నేను అమెష్ ఎవరు చేస్తున్నారు, అసలు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, నాట్ Wow. ఈవెన్ తెలంగాణ, ఆంధ్ర నుంచి వస్తున్నారు, తెలంగాణలో ఎక్కడెక్కడ ఉన్న ప్లేసెస్ నుంచి వస్తున్నారు. ప్రతిరోజు వచ్చి మేడం మేము సపోర్ట్ చేస్తున్నాం, మేము మీ ఫ్యాన్స్, మీరంటే మాకు చాలా ఇష్టం అని చెప్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మెయిన్ గా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు Yeah. కూడా చాలా మంది అండ్ మీకోసం మెయిన్ వచ్చే వాళ్ళు కూడా మన ఉన్నారు. ఫస్ట్ సారీ అమ్మాయికి, చిన్న పిల్లలకి 11 years అమ్మాయిలకి ఫస్ట్ సారీ డ్రైప్ చేస్తాం కదా, అవును అలాంటి ఒక 20 మంది మదర్స్ వచ్చి వాళ్ళ పిల్లలకి తీసుకెళ్తూ, మీ దగ్గర మేము ఫస్ట్ శారీ తీసుకుంటే మా పాప మీ అంత ధైర్యంగా ఉంటుందన్న ఆలోచనతో వచ్చి ఇక్కడ తీసుకెళ్తున్నాం అంటే ఆ మాట అసలు ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు ఆ సంతోషం. అంత సంతోషాన్ని అయితే నాకు తెచ్చిపెట్టింది. నిజంగా మీరు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. Yes. ఎందుకంటే ఇండిపెండెంట్ గా ఉండాలి అన్న ఒక ఆడవాళ్ళకి మీరు ఒక ఇన్స్పిరేషన్. ఇండిపెండెంట్ అని చెప్పను, కానీ ఎప్పుడు కూడా ట్రోల్స్ కి కానీ ఎవరైనా మనకి ఏదో అన్నారని కానీ భయపడిపోయి లైఫ్ లో కృంగిపోకుండా ముందుకెళ్తేనే మన లైఫ్ బాగుంటుందని అయితే నేనైతే అమ్మాయిలు ప్రతి ఒక్కరికి కూడా చెప్పాను. ఎస్ మ్యామ్, గ్రేట్ మ్యామ్, అసలు చాలా బాగా చెప్పారు. సో ఇంత మంచిగా మాట్లాడడం, ఇంత చక్కగా చెప్పారు స్టోర్ కోసం. ఒకసారి శారీస్ కూడా ఎలా కలెక్షన్స్ ఉన్నాయనేది కూడా చూద్దాం. చూపిస్తాను. Yeah.